హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈ రోజు గెట్ సెట్ ఫిట్ లో కోర్ కి రిలేటెడ్ గా క్రంచెస్ ఏం లేకుండా ఎక్సర్సైజెస్ చేస్తున్నాము. మేమైతే మ్యాట్ తీసుకుని రెడీగా ఉన్నాం. మీరు కూడా మ్యాట్ తీసుకోండి, ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేద్దాం. హలో గైస్. హాయ్ హాయ్ హాయ్. అభిమానిక, క్రంచెస్ లేకుండా అంటే అబ్బా ఎలా చేస్తామా ఈరోజు అని కొంచెం ఎక్సైటెడ్గా ఉంది. జనరల్గా కోర్కి రిలేటెడ్ అనగానే క్రంచెసే గుర్తొస్తాయి ఫ్లోర్ మీద. ఫస్ట్ యాబ్స్ కోర్ వర్కౌట్, యాప్ వర్కౌట్ అనగానే క్రంచెస్, లెగ్ రేజెస్, క్రంచెస్ ఇవే మాట్లాడతారు. సో మనం డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేస్తూ కూడా యూ కెన్ స్టిల్ వర్క్ మన కోర్ మీద అని చాలా మందికి తెలియదు. సో మెయిన్లీ అందరూ రోజు యాప్ వర్కౌట్ యాబ్స్ రావాలి, పొట్ట తగ్గాలి, ఫ్లాట్ బెల్లీ రావాలి, ఓన్లీ క్రంచెస్. సో ఒట్టి క్రంచెస్ చేస్తే మీకు యాబ్స్ రావు. మల్టిపుల్ ఎక్సర్సైజెస్, వేరియస్ ఎక్సర్సైజెస్ చేస్తేనే ప్రాపర్గా డిఫరెంట్ మసిల్ గ్రూప్స్, మన యాబ్స్ చుట్టూ ఉన్న డిఫరెంట్ మసిల్ గ్రూప్స్, మన కోర్ మసిల్స్, మన ఆబ్లీక్స్, మన బ్యాక్, మన లోవర్ యాబ్స్, అప్పర్ యాబ్స్, సో కంప్లీట్గా మనం ఇవన్నీ ట్రైన్ చేస్తేనే మీకు ప్రాపర్గా ప్రతి చోటు నుంచి యుల్ కట్ డౌన్ ద ఫ్యాట్. సో ఫ్యాట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీ బెలీ కూడా మీకు వెయిట్ లాస్ అవుతుంది. చాలా మంది కోర్ కి రిలేటెడ్ గా వర్కౌట్స్ చేస్తున్నప్పుడు కార్బ్స్ అండ్ షుగర్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తేనే అవుతుంది. షుగర్స్ ఓకే టు అ సర్టెన్ ఎక్స్టెంట్, షుగర్స్ ఆర్ ఓకే, అంటే కట్ డౌన్ చేస్తే బెటర్, కానీ కంప్లీట్గా కూడా కాదు. ఆ బాడీస్ నీడ్ షుగర్, రైట్? అండ్ కార్బ్స్ మినిమం, ఏదైనా ఓవర్గా ఇట్స్ నాట్ నెసరీ. సో మీరు కార్బ్స్ ఏ రకంగా తీసుకున్నారు, కొన్ని వెజిటేబుల్స్లో, కొంతమంది రైస్, కొంతమంది రోటీస్, సో అది మీ చాయిస్ బట్టి. కాకపోతే అది కూడా మీరు డెఫినెట్గా తీసుకోవాలి. మీకు రోటీస్లో కూడా ఉంటాయి, మీకు రైస్లో కూడా ఉంటుంది, మీకు వేరియస్ కినోవా, మిల్లెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీకు కార్బ్స్ దాని ప్రకారంగా మీరు డెఫినెట్గా తీసుకోవాలి. ఏ రకంగా తీసుకుంటున్నారో దట్ ఈస్ అప్ టు యూ, కానీ డెఫినెట్గా కార్బ్స్ చాలా ఇంపార్టెంట్. అది మన బాడీకి వెహికల్లో పెట్రోల్, డీజిల్ ఎట్లానో మన బాడీకి కూడా కార్బ్స్ ఆర్ లైక్ దాట్. ఓకే, ఆన్ దట్ నోట్ లెట్స్ స్టార్ట్. వి స్పోక్ సో మచ్, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఇవాళ మొత్తం కంప్లీట్గా కోర్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కాకపోతే ఈజీగా ఉండదు, ఒట్టి క్రంచెస్ చేయట్లే కదా ఈజీ ఉంటాయి అనుకోవద్దు. డెఫినెట్గా యూర్ గోయింగ్ టు ఫీల్ ఇట్. ఓకే, అండ్ ఫస్ట్ ఆర్మ్ రైజెస్, ఆల్టర్నేట్ 15 reps. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And hands forward, open. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And ikanichi, feet together, hand up, other hand ila next ila side loki, and bend to the side, belly in, up, and 2, up, 3, up, 4, 5, 6, 7, 8, 9, and 10. And switch other side. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. And ikanichi, hands here, ila shoulder level, and twist. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. And ikanichi, feet hip width apart undali, hip hinge, bend forward and up. 5, 6, 7, and go. Knees bend cheyochu and up. Upper body matram, back matram flat undali. 3, up, abs tight. 5, 6, 7, 8, 9,
5 more. 5, 4, 3, 2, 1. And Sajidama? Yeah. First one. So, my first one on the floor. One knee down, other knee up. Okay? Side loki. Itla. Ikkad nunchi one hand up. So, right leg bite unnappudu left hand up. Ikkad nunchi you're crunching. Hip complete ga venakki push cheyakunda. Ikkad nunchi squeeze, crunch. Ee hand paiki veltundi and come up. So, ee hand opposite. So, ee hand kindiki vachinappudu ఈ హ్యాండ్ పైకి వెళ్ళాలి. సో ఆపోజిట్ అనమాట. ఇదే పొజిషన్లో ఉండి కంప్లీట్గా ఇలా ముందుకి కాదు, ఇక్కడ నుంచి స్క్వీజ్ చేయండి మీ అబ్డామినల్ మసిల్స్ని. ఇక్కడ నుంచి ఎల్బో కిందకి టచ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రమ్ హియర్ అండ్ అప్. సో డెఫినెట్గా మీరు కోర్ ఎంగేజ్ చేసి పెట్టాలి. మీ మసిల్స్ ఇన్ అండ్ అరౌండ్ మన యాబ్స్ చుట్టూ అండ్ గ్లూట్స్ కూడా స్క్వీజ్ చేసి ఉంచాలి. సో ఐ థింక్ మీరు నీ షూస్ ఉన్న వాళ్ళు యాజ్ యూజువల్ నీ క్యాప్స్ యూస్ చేయాలి కదా, ఆర్ మీ మ్యాట్ని రోల్ చేసుకొని పెట్టుకోండి, ఆర్ ప్లేస్ అ టవల్ ఆర్ అ పిల్లో. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, రెడీ? 5, 6, 7 అండ్ గో. అండ్ స్లోగా క్రంచ్, బ్రీత్ అవుట్, గో డౌన్ అండ్ 1, స్లోగా కమ్ అప్. సో మరీ దూరంగా పెట్టకూడదు హ్యాండ్, ఎల్బో మనకి నీకి దగ్గర పెట్టాలి. ఓకే, 2 ఎగ్జాక్ట్లీ నీ దగ్గర and up. 3, abs tight, look up and up. 4 and up. 5 and up. 6, squeeze your abdominal muscles and up. 7, up. 8, 9, 10. Up. Switch other side. ఒకవేళ యూ వాంట్ టు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్, ఇంకా ఎక్స్ట్రా రెపిటేషన్స్ కూడా చేయొచ్చు. ఆల్ రైట్, అండ్ ఇక్కడ నుంచి అదర్ సైడ్ 5, 6, 7 అండ్ గో. 1, crunch, bend and come up. 2, squeeze abs and up. 3, abs tighter and up. 4, సో మనం డెఫినెట్గా ఏదైనా ఈ పొజిషన్లో స్క్వీజ్ అన్నప్పుడు దాన్ని క్రంచెస్ అంటాం. కాకపోతే మన రెగ్యులర్ పడుకొని పొజిషన్లో లెగ్ రేజెస్ ఆర్ మనం అప్పర్ బాడీ రేస్ చేసినప్పుడు ఆ క్రంచెస్ కాకుండా, రెగ్యులర్ యాప్ క్రంచెస్ కాకుండా మీరు ఇలా కూడా చేసినప్పుడు యూ విల్ వర్క్ ఆన్ యువర్ oblique. ఓకే, అండ్ కౌంట్. I missed the count. Okay, let's take it 7, 8, 9, and 10. And up. సో ఎలా అభిమానిక ఇన్ని వేరియేషన్స్ ఇన్ని ఇయర్స్ నుంచి రోజుకి ఒక టైప్లో బాడీని ఫుల్ స్క్వీజ్ చేస్తున్నారు, కొత్త కొత్త వేరియేషన్స్. హౌ? డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ విష్ణు. అంటే ఎవ్రీ ఇండివిజువల్, అంటే నా దగ్గర వచ్చే క్లయింట్స్ అందరూ కూడా అందరికీ నాకు సూట్ అయినది పక్కన వాళ్ళకి సూట్ అవ్వదు. సో అది మాడిఫై చేయాల్సి వస్తుంది. యాజ్ ఎ ట్రైనర్ ఇట్ ఈస్ అవర్ జాబ్. మనకి అకార్డింగ్ టు ద పర్సన్ మనం చేంజ్ చేయాలి. సో మనం ఆలోచిస్తున్నప్పుడు రెగ్యులర్ ఈ వర్కౌట్ కాకుండా ఇది ఒకటే చేస్తే ఇక్కడ ఈ మసిల్ మీదే పడుతుంది, సో దీన్ని ఇంకొంచెం మాడిఫై చేస్తే ఇప్పుడు చూడు, ఇప్పుడు చేసిన మన ఎక్సర్సైజ్ డెఫినెట్గా యూ వర్కింగ్ ఆన్ ది యాబ్స్, లోవర్ యాబ్స్, ఆబ్లీక్స్ కూడా. సో ఇలా ఇక్కడ సైడ్ నుంచి వీఆర్ బెండింగ్ కాబట్టి ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ కూడా తెలుస్తుంది, ఇక్కడ క్రంచ్ అవుతుంది, ఇక్కడ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఆబ్లీక్స్, లోవర్ యాబ్స్, కంప్లీట్ కోర్ పార్ట్.
సో ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఫైనలీ. డెఫినెట్గా దేనికైనా మనకు నాలెడ్జ్ ఉండాలి. హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ బ్యాడ్. సో మీరు మెయిన్లీ ప్రాపర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిట్నెస్ లో ఆఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ బ్యాడ్. వెరీ బ్యాడ్. Yeah. అది అడ్వాంటేజ్ కాకుండా డిసడ్వాంటేజ్ లాగా అయిపోతుంది. సో జాగ్రత్తగా చేయాలి. అండ్ మీరు ఒకవేళ ఒక ట్రైనర్ని హైర్ చేస్తున్నా ప్లీజ్ చెక్, మీకు కూడా నాలెడ్జ్ ఉండాలి దాని గురించి. ఈ మధ్య ప్రతి చోట మీకు ప్రతి దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ప్లీజ్ చెక్, మీరు ఎక్సర్సైజెస్ చేస్తున్నది మీ కండిషన్, మీ హెల్త్ కండిషన్ బట్టి కూడా మీరు చేయడం ఇంపార్టెంట్. ఓకే, ఫ్రమ్ హియర్ నెక్స్ట్ వన్, నీస్ అప్. ఇక్కడి నుంచి నీ టు ఎల్బో, నీ టు ఎల్బో. దీనికి మోడిఫికేషన్, మీ నీస్ డౌన్ పెట్టి నెక్ హ్యాంగ్ చేయకూడదు. షోల్డర్స్ అప్, ఇది షోల్డర్స్ యాక్టివేట్ పొజిషన్. సో ఇలా మీ షోల్డర్ ప్లేస్ దగ్గర వచ్చి ఇలా చేస్తే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. అప్ అండ్ బ్యాక్ కూడా ఇలా ఆర్చ్ కాకుండా టేల్ బోన్ టక్ ఇన్. అండ్ ఇక్కడి నుంచి నీస్ 1 inch ఆఫ్ ద ఫ్లోర్. ఒకవేళ అది కష్టంగా అనిపిస్తే నీస్ డౌన్ పెట్టేసి స్క్వీజ్, యాబ్స్ టైట్, నీ టు ఎల్బో అండ్ నీ టు ఎల్బో. ఓకే, దీపా యూ డూ ద మోడిఫికేషన్, నేను విష్ణు మాత్రం విల్ డూ ది యాక్టివ్ వర్క్. ఆల్ రైట్, షోల్డర్స్ యాక్టివ్, షోల్డర్స్ రిస్ట్ ఇన్ లైన్ అండ్ toes tuck chesesi, slowly lift your knees off the floor. Let's go. 5, 6, 7, go. 1 and other leg, 2, other leg, 3, shoulders active, other leg, 4, other side, 5, hip paiki lepakodu, other leg, 6, neck hang chekoddu, other leg, 7, other leg, 8, other side, 9, other side, 10, and other side. And child pose. Get into the child pose. Hand stretch chesesi, head down. Stay here. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And come back up. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ వన్ మళ్ళీ ప్లాంక్ పొజిషన్లోనే. ఫ్రమ్ హియర్ నీస్ ఆఫ్ ద ఫ్లోర్. 1, సేమ్ థింగ్ ఇంతకుముందు చేసినట్టే, లెగ్స్ బ్యాక్, మళ్ళీ knees in and back, repeat. So ఈసారి knees in, knee to elbow, plank position, knee to elbow. Modification, plank position modification, knees కొంచెం వెనక్కి, ఇది modification. ఓకే, కానీ మనం ఫస్ట్ బేర్ పొజిషన్లో చేసినాం కాబట్టి ఫ్రమ్ హియర్ in and in. సో ఇక్కడ నుంచి లెగ్స్ అవుట్. ఒకవేళ మీకు ప్లాంక్ కంఫర్టబుల్ అనిపిస్తే డూ దిస్, ఆర్ 1 knee డ్రాప్ చేసేసి ఇన్ అండ్ కొంచెం వెనక్కి, హిప్ ఇలా కాకుండా దే, అదర్ లెగ్ ఎక్స్టెండ్, నీ ఇన్. సో ఆర్ ఇంకొక మోడిఫికేషన్, ఫస్ట్ బేర్ పొజిషన్, నీ ఇన్ అండ్ నీస్ కొంచెం బ్యాక్, స్లోగా బ్యాంక్ చేయకండి నీస్ని, మళ్ళీ. సో బేసికలీ మనం నీ పొజిషన్ సో అది కూడా చేయలేకపోతే అది చేయాలి. అట్లీస్ట్ అంతకన్నా ఈజీ మోడిఫికేషన్ ఇంకేముండదు విష్ణు. బట్ దట్ ఈస్ వెరీ సింపుల్. డెఫినెట్గా మన షోల్డర్స్ మీద కూడా పడుతుంది, మనకు తెలుస్తుంది మన కంప్లీట్ వెయిట్. కాకపోతే మీరు కోర్ ఎంగేజ్ చేయకపోతే మొత్తం వెయిట్ షోల్డర్స్ మీద. సో వీ డు నాట్ వాంట్ దాట్. మేక్ ష్యూర్ మీ కోర్ ఎంగేజ్ చేసి షోల్డర్స్ యాక్టివ్. మీరు లూజ్గా ఇలా షోల్డర్స్ వదిలేస్తేనే టెన్షన్ ఎక్కువ పెరుగుతుంది. సో షోల్డర్స్ యాక్టివ్, దూరం పుష్ చేసి పెట్టు. సో మనకి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. Yes, let's continue. And 5, first bear position, knees off the floor, shoulders active, abs tight. 5, 6, 7, go. 1, other knee, plank position, and knee in, 2, knees, bear position, plank, in, bear, 3,
3, plank, knee to elbow, 4, in, knee to elbow, plank, in, 5, bear, knee to elbow, plank, knee to elbow, 6, bear, plank, knee to elbow, 7, plank, knee to elbow, hips drop chekoddu, 8, last 3, don't give up, plank, knee to elbow, 9, plank, plank, knee to elbow, and slower drop your knees, child pose, hands stretch. Stay here ikkada, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Sloga, push yourself up. So this entire exercise, definitely it's intense. Can modification cheste koncham easy untundi, and definitely you will feel the burn mana shoulders lo kuda, and lot of core strength. Manaki inka I'm going to die ana feeling vastundi, chachipotam manam cheste ippudu ana feeling vastundi, but a very good exercise, especially mana entire core target chestu. Endukante bare position lo undadame, hold cheyadam also works mana core mida, abs mida, and plank position, abs. So danni if meer okavela cheyalekapothe ee complete set 5 repetitions okkasari chesi 10 seconds break ichi next 5 malli continue cheyali. Okay, so from here mana next one ikkada nunchi right leg forward, lunge position lo, forward, knee down, twist, twist and come back up. Switch, left leg, twist 2 times. So twist చేసినప్పుడు కూడా squeeze abdominal muscles, and complete గా మనం ఇటు సైడ్ తిరిగినప్పుడు ఈ ఎల్బో వెనక్కి పుష్ చేయాలి. సో మీరు ఎంత ట్విస్ట్ చేస్తే అంత ఈ పార్ట్ మరి ట్విస్ట్ అయినప్పుడు you will work on burning the fat. Okay, let's go. 5, 6, 7, go right leg forward, 1, right and right, and slowly come up, step back, 2, left leg forward, left, left, and come back, 3, right leg, twist, twist, abs tight, back, 4, left leg, twist, twist, up, 6, right leg, twist, twist, up, left. So complete గా ఇలా లంచ్ చేయలేని వాళ్ళు you can take support, come up, మీరు ఇలా హ్యాండ్ సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. కంటిన్యూ గైస్, ఇలా హ్యాండ్ సపోర్ట్ తీసుకొని గో ఈజీ, అండ్ మరీ కష్టంగా అనిపిస్తే జస్ట్ కొద్దిగా ఇంతే వెళ్ళేసి ట్విస్ట్, ట్విస్ట్. ఓకే, లాస్ట్ 2, right leg forward, twist, twist and up, left leg, last one, twist, twist and up. So idi kuda will work on the ab. Legs kuda secondary muscle, but primary మనం ట్విస్ట్ చేస్తున్నాము, ఫార్వర్డ్ స్టెప్ చేస్తున్నాము, మనం కోర్ ఎంగేజ్ చేసినప్పుడు మన బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ మన బ్యాలెన్స్, మన స్టెబిలిటీ ఉంచుకోవాలంటే is very important, right? Let's go. Let's stretch from here. Legs wider, hands out. From here, inhale, hands up. Exhale, hands side bend. And inhale, come up. Malli exhale, other side. Come up,
Same thing. Exhale forward, forward bend. Head inside, belly in, shoulders, ears nunchi dooram. 1, 2, 3, 4, 5. Right hand, left ankle and other hand up. 1, 2, 3, belly in and switch, other side. And sloga, palms to the center, sloga feet together. Halfway, knee straight, munduku chudandi. Back flat. Sloga, come up. Fingers interlock chesesi, paina, feet together petesi. And koncham back bend. Slowly come up. So extreme ga back bend kaadu, koddiga just to stretch me ab part, so front part, okay? And that's it for today. సో చూసారు కదా ఈ రోజు గెట్ సెట్ ఫిట్ లో పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ తగ్గడానికి కొత్త ఎక్సర్సైజెస్ చేసాము. మీరు కూడా ఇవన్నీ ఫాలో అయ్యి స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ.